త్రూ శక్తి యాప్స్ ద్వారా, అదేవిధంగా జిల్లా ఎస్పీగా మా దృష్టికి కూడా డైరెక్ట్గా మీరు వాట్సాప్ ద్వారా, సిగ్నల్ కాల్ ద్వారా కానీ ఎటువంటి మొహమాటం, ఎజిటేషన్ లేకుండా తీసుకురావాలి. మీ సమస్యల్ని పరిష్కరించడానికి జిల్లా ఎస్పీగా మేము, మా సిబ్బంది ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటారని, సమాజంలో శాంతి, భద్రత, సమాజ అభివృద్ధి అనేవి ఎప్పుడు కూడా మహిళలు సురక్షితంగా, బాలికలు సురక్షితంగా ఉన్నప్పుడే సాధ్యమవుతాయి. బాపట్ల పట్టణంలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం శుక్రవారం విద్యార్థినుల సందడితో కలకలలాడింది. బాపట్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శక్తి యాప్ అవగాహన కార్యక్రమానికి వివిధ కళాశాలల నుండి భారీ సంఖ్యలో విద్యార్థినులు హాజరయ్యారు. మహిళా ఇంజనీరింగ్ కళాశాల, అగ్రికల్చరల్ కళాశాల, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలకు చెందిన ఎన్సీసీ విద్యార్థినులతో కలిపి మొత్తం 2000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు విద్యార్థినులతో సరదాగా ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ చదువుతో పాటు భద్రతపై కూడా అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎస్పీ గారు, ఏపీ ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగం మహిళా సేఫ్టీ అండ్ చైల్డ్ సేఫ్టీకి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలని మహిళల భద్రత కోసం, అదేవిధంగా గర్ల్ చైల్డ్ భద్రత కోసం చేపట్టడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉమెన్ సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ జిల్లా యంత్రాంగాలు ఆ విధంగా పనిచేసే విధంగా డైరెక్షన్స్ ఇస్తున్నాయి. మేము మా బాపట్ల జిల్లాలో ప్రతినిత్యం శక్తి టీమ్స్ మహిళల భద్రత కోసం, అదేవిధంగా బాలికల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు మరియు ప్రివెన్షన్, ప్రొటెక్షన్ అండ్ ప్రాసిక్యూషన్ ఆస్పెక్ట్స్లో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి ప్రతినిత్యం ఈ భద్రతా ఆస్పెక్ట్స్లోనూ, అదేవిధంగా ఉమెన్ మీద రిపోర్ట్ అవుతున్నటువంటి క్రైమ్ని క్విక్ మేనర్లో ఇన్వెస్టిగేట్ చేయడం, అఫెండర్స్ మీద, అక్యూడ్ మీద యాక్షన్ తీసుకోవడం, వాళ్ళకి శిక్షలు పడేటువంటి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి ముందుకెళ్ళడం జరుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో లేదా ప్రమాద సమయంలో శక్తి యాప్లోని SOS బటన్ నొక్కితే కొద్ది నిమిషాల్లోనే సమీప పోలీస్ సిబ్బంది లేదా శక్తి బృందాలు స్పందించి సహాయం అందిస్తాయని చెప్పారు. ప్రతి విద్యార్థిని తమ మొబైల్ ఫోన్లో శక్తి యాప్ తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించిన ఎస్పీ గారు మహిళల భద్రతకు సంబంధించిన అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్లపై కూడా అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గృహ హింసలు, వరకట్న వేధింపులకు 181, మైనర్లపై లైంగిక వేధింపులకు 1098, సైబర్ నేరాలకు 1930, మహిళల వేధింపులకు 1091, అన్ని అత్యవసర పరిస్థితులకు 112 నెంబర్కు కాల్ చేయాలని సూచించారు. మహిళలు ముందడుగు వేస్తేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్న ఎస్పీ గారు జిల్లాలో మహిళలు, బాలికల భద్రత కోసం 5 ప్రత్యేక శక్తి బృందాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు. ప్రివెన్షన్, ప్రొటెక్షన్, ప్రాసిక్యూషన్ అనే PPP విధానంలో మహిళల భద్రత కోసం ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నామని తెలిపారు. ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, మహిళలపై వేధింపు వంటి అసాంఘిక చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. మహిళలపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకొని చట్ట ప్రకారం శిక్షలు పడేలా చూస్తామని స్పష్టం చేశారు. ప్రతి గ్రామాన్ని ఒక పోలీస్ కానిస్టేబుల్ దత్తత తీసుకునే విధంగా చర్యలు చేపట్టామని, గ్రామాల్లో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం నిఘా ఉంచుతున్నామని తెలిపారు. మీ పోలీస్, మీ భద్రతే మా బాధ్యత అంటూ విద్యార్థినులకు భరోసా కల్పించారు జిల్లా ఎస్పీ గారు ఉమామహేశ్వర్. మహిళల భద్రత కోసం సాంకేతికతను వినియోగిస్తూ
శక్తి యాప్పై బాపట్ల జిల్లా పోలీసులు చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమం విద్యార్థినులలో కొత్త ధైర్యాన్ని నింపింది. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించే పోలీస్ వ్యవస్థపై విద్యార్థినులు కూడా హర్షం వ్యక్తం చేశారు.